ఇందులో మనం ఫస్ట్ అంటే మనం మొబైల్ అనేది క్రియేట్ అయిన కాడి నుంచి ఆన్లైన్ గేమ్స్ అనేవి క్రియేట్ అయిన కాడి నుంచి గేమ్స్ బ్యానడ్ అయిన గేమ్స్ని అయితే మనమైతే తెలుసుకుందాము. అంటే మనకు తెలిసిన గేముల్లో బ్యాన్ అయిన గేముల్లో మనకు బాగా తెలిసింది బీజిఎంఐ, పబ్జీ అండ్ ఫ్రీ ఫైర్ ఇండియా. అయితే ఇంకా ఎన్నో గేమ్లు ఇదైతే బ్యాన్ అయితే అయ్యాయి. అయితే ఇప్పుడు కొన్ని గేమ్స్ అయితే తెలుసుకుందాము. ఇంకా ఈ వీడియోలో ఏమేమి ఉందంటే ఇంకొక ఫ్యాక్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్, అది ఫస్ట్లోనే వేస్తాను. అది మనందరికీ చాలా ఉపయోగం. యానిమల్ లవర్స్ అందరూ ఎండాకాలంలో చూడాలి. వానలు పడుతున్నాయి కానీ అక్కడక్కడ, కానీ ఎండలు అయితే బీభత్సంగా అయితే బాగా మింగుతున్నాయి. అందుకని ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనుషులనేవి మనం నిమ్మకాయ నీళ్ళని సోడాలని అవి తాగుతాం, కానీ పక్షులు అండ్ కుక్కలు ఇంకా వేరే జంతువులు ఎలా ఉంటాయి, అలాగే దాంట్లో ఇంక్లూడెడ్ విత్ మన హైదరాబాదులో అడవినైతే నరికేస్తున్నారు కదా, దాన్ని కూడా అయితే మాట్లాడదాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ వి ఫ్యాక్ట్స్ తెలుగు షార్ట్స్. హలో బ్రో, ఆగాగు. ఏంటి చక్కగా యూట్యూబ్ షార్ట్స్ చూస్తా బాగా ఎంజాయ్ చేస్తున్నావా? మనం ఎంజీ గుడిసిపోవటానికి దగ్గరలో ఉన్నామని మర్చిపోతున్నావా? అదేంటి బ్రో ఎంజీ గుడిసిపోవడం ఏంటని అయితే అడగవచ్చు. ఏంటి అంటే మనం హైదరాబాద్లో అడవుల్ని నరికేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు దాని గురించి అయితే మాట్లాడదాం. ఇంకా కొన్ని విషయాలు అయితే షార్ట్ వీడియోలో అయితే మాట్లాడతాను. ఇది మొత్తం 3 minutes వీడియో, దయచేసి మొత్తం అయితే చూడండి. అయితే ఇంకా టాపిక్లోకి అయితే వెళ్తే, హైదరాబాద్కి ఊపిరితిత్తులు లాంటి ఒక అడవిని నాశనం చేద్దామని అయితే కొంతమంది అయితే అనుకుంటున్నారు. నాకు తెలిసి ఈ వీడియో చేసేపాటికే ఆ పని అయితే ఆగిపోయే ఉంటుంది. అయితే ఇప్పుడు అది చేస్తే మనం ఇప్పుడు దాకా పొల్యూషన్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఢిల్లీ సెకండ్ ప్లేస్లోకి వెళ్తుంది. అదేంటి బ్రో అంటే ఫస్ట్ ప్లేస్లోకి హైదరాబాద్ అయితే వస్తుంది. మరి ఇంత లేట్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నావు బ్రో అంటే, నాకంటే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు తొందరగా ఈ వీడియోని చేస్తారా అని అయితే ఎదురైతే చూశాను. 2 రోజులు అయితే చూశాను. అయితే ఇప్పుడు నాకు కూడా అర్థమైంది. ఏంటి అంటే అందరూ అలేఖ్య పిచ్చి పికిల్స్ అనే వాళ్ళ మీద పడి అయితే వీడియోలు అయితే చేస్తున్నారు. ఏంటి బ్రో ఇప్పుడు అలా పచ్చళ్ళు బాగోలేదు వాళ్ళు తిట్టారు, ఇప్పుడు వేరే వాడిని, ఇప్పుడు మనకేంటి లాభం? ఆమె తిడతాము ఒక వారం నెల రోజులు తిడతావు కరెక్ట్గా, తర్వాత వాళ్ళు బాగానే ఉంటారు, నువ్వు బాగానే ఉంటావు. ఇప్పుడు అడివే పోయింది అనుకో, అందరం కలిసి బూతులు మాట్లాడకూడదులే ఫ్రెండ్స్, ఎంజీ గుడిసి అయితే పోతాము. ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇన్ఫ్లుయెన్సరు అదిగో ఫస్ట్ ఆడియో, అదిగో సెకండ్ ఆడియో, అదిగో థర్డ్ ఆడియో, అదిగో ఫోర్త్ ఆడియో, ఏం ఆడియోలు వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళు పడుతున్నారు. ఇప్పుడు నీకేంటి బాధ నాకు అర్థం కాదు. మూసుకొని ముందు అంటే తప్పు కనుకోమాహా అండి. దయచేసి నేను చిన్న యూట్యూబర్ని, నేనేదో నా వేదన అయితే నేను చెప్తున్నాను, నా కోపం. వాళ్ళని తిడితే మనకేమవుతుంది బ్రో? అవును వాళ్ళని తిట్టారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు బొచ్చులోది వాళ్ళు కొట్టుకొని వస్తారు, మనకెందుకు? ఇది అడిగిపోతే మొత్తం మంట గుడిసిపోతాం కదా బ్రో. బూతులు మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోమండి. 18+. ఎందుకని మూసుకొని ముందు అడవి సంగతి చూడాలి కదా మనం. ఇప్పుడు ఎండాకాలం అనేది వచ్చేసింది. ఇప్పుడు మీలో ఎవరికైనా మన గుండెల మీద చేసుకొని చెప్పండి, కాకులు కనపడుతున్నాయా, పక్షులు కనపడుతున్నాయా? ఒక విషయం చెప్పండి. ఈ మంట గుడిసిపోతున్నాయి బ్రో, మనం ఎట్టగా ఉంటే మనకి ఎందుకు? అవి మంట గుడిసిపోతున్నాయి ఇక మధ్యలో మనం అటు ఇటు కాకుండా పోతున్నాం. ఇంకా అవి పోయినాయి అంటే చివరికి అన్నీ అట్లా అలా అంతరించుకుంటూ పోతాయి. చివరికి మనం కూడా పోతాం కదా బ్రో. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ నేను 6th class ఉన్నప్పుడు రంగు కోడి పిల్లలను కొంటే మా ఊళ్ళో కాకులు వచ్చేసి ఎత్తుకుపోయాయి. ఇప్పుడు ఆ రంగు కోడి పిల్లలు కొన్నా సరే ఎత్తుకుపోవట్లేదు, అంత తక్కువైపోయినాయి కాకులు. ఇదివరకు కర్ర పెట్టుకొని కోడి పిల్లలు వెనకమల వెళ్ళేవాడిని, ఇప్పుడు చూస్తే కాకులు లేవు. అదేంటి బ్రో నీకే మంచిది కోడి పిల్లలు ఎత్తుకుపోతున్నాయి అంటే, అయ్యి మంట గుడిసిపోతున్నాయి బ్రో. ఇంకా అవి పోయినాయి అంటే చివరికి అన్నీ అట్లా అంతరించుకుంటూ పోతాయి, చివరికి మనం కూడా పోతాం కదా బ్రో. ఇప్పటికి ఈ వీడియో అయితే లేట్ అయింది. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది చూద్దాం. ముందు మీ ఇంటి దగ్గర ఉన్న మామిడి చెట్టు కానీ ఏదో చెట్టు బొక్కలోది పిచ్చి చెట్టుకు ఒక బాటిల్ సగం కోసి దాంట్లో నిండా నీళ్ళైతే పోసి ఓ చెట్టుకైతే కట్టండి. రోజు అలా పోస్తూ ఉండండి. ఖచ్చితంగా ఏయో పక్షులకైతే అదైతే ఉపయోగపడుతుంది. మీ ఊళ్ళో చెరువులు ఉంటే కనుక అంత అవసరం అయితే లేదు చెరువులు లేవు అంటే మరి ఖచ్చితంగా మీరు ఇంటి బయట అయితే కట్టండి. యానిమల్ లవర్ అని కొంతమంది చెప్పుకుంటారు కదా, అలాగే వీడియో అయితే షేర్ చేయండి. మీకే చెప్తున్నా యానిమల్ లవర్స్, కుక్కనో పిల్లినో చిన్న మంచి బ్రీడు పక్షులను తెచ్చుకొని పెంచుకోవడం కాదు ఎర్రి పప్పల్లారా. అన్ని జంతువులను సమానంగా చూడండి. కుక్కనేమో కొడతారు, బ్రీడ్ కుక్కలనేమో ఇంట్లో తెచ్చుకుంటారు. ఏంటిది?
ఏంటిదంట చివరికి మనమే మాట గుడిసిపోతాం ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, ఇప్పటికి బూతులు ఎక్కువైపోయినాయి అయితే నాకు తెలుసు, దయచేసి నన్ను క్షమించండి. అయితే ఇప్పుడు నేను నాది కార్టూన్స్, ఓల్డ్ కార్టూన్స్ పార్ట్ 1 అయితే చేశాను కదా, అయితే ఇప్పుడు పార్ట్ 2 అయితే చేస్తున్నాను. దయచేసి దాని సపోర్ట్ చూపిస్తారు అని అయితే కోరుకుంటున్నాను. నెంబర్ 1 బ్యాన్ గేమ్ వచ్చేసరికి పబ్జీ మొబైల్. ఇది ఎందుకు బ్యాన్ అయింది అంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. అలాగే ఇది ఎప్పుడు బ్యాన్ అయిందంటే 2019లో అయితే ఈ గేమ్ అనేది బ్యాన్ అయితే అయ్యింది. ఎందుకు బ్యాన్ అయిందంటే సెక్షన్ A69 ప్రకారం ఇది కొన్ని చైనీస్ గేమ్ అనేది మన ఇండియన్ గవర్నమెంట్ అయితే నిర్ధారించింది. అంటే ఇది చైనీస్ వెబ్సైట్లో నుంచి అయితే వచ్చింది, ఇది మనకి మంచిది కాదు అని కరోనా టైంలో అయితే దీన్నైతే బ్యాన్ అయితే చేశారు. దీనివల్ల ఎంతోమంది ప్లేయర్లు అయితే చాలా బాధకైతే గురయ్యారు. ఏంటి అంటే ఈ గేమ్ లేకపోవడంతో చాలామంది పిచ్చిన కొడుకులు అయ్యారు. ఇప్పుడు మీకు చెప్పదలుచుకునేది ఏంటంటే బొక్కలో గేమ్ పోతే అంత ఇదవ్వాల్సిన అవసరం అయితే లేదు. మరి అంత ఇదెందుకు అయ్యారు అనేది అయితే నాకు అర్థం కావట్లేదు. ఇది ఓన్లీ చైనీసు దీనివల్లే కాదు ఇది బ్యాన్ అయింది, ఇంకా కొన్ని కారణాలు అయితే ఉన్నవి. అన్నీ చెప్తే నాకు స్ట్రైక్ అయితే పడిపోతుంది, యూట్యూబ్ వాడు స్ట్రైక్ అయితే వేసేస్తాడు, అంత ఘోరంగా అయితే ఉంటాయి. అందుకని ఒకటైతే చెప్తాను వినండి. దీనిలో ప్రొఫైల్ ఫోటోలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అంటే పబ్జీలో మనం ప్రొఫైల్ పిక్ అనేది మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు కదా, అది చాలామంది న్యూడ్గా పెడుతున్నారు అని అయితే దీన్ని అదొక విధంగా అయితే ఇదైతే బ్యాన్ అయితే చేసేది గవర్నమెంట్. అంతేకాకుండా దీన్ని ఆడటం వల్ల చాలామంది దీనికి అడిక్ట్ అయితే అయిపోతున్నారు. అప్పుడు చదువుకోవడం మానేసి పిల్లలందరూ బయటికి వెళ్ళి ఆడుకుంటాం మానేసి ఓన్లీ పబ్జీకి అడిక్ట్ అయితే అవుతున్నారని ఈ గేమ్ను అయితే బ్యాన్ అయితే చేశారు. బ్యాన్డ్ గేమ్ నెంబర్ 2 ఇన్ ఇండియా. ఆ గేమ్ మనలో చాలామందికి ఫేవరెట్ అయ్యే ఉంటుంది. అయితే ఇప్పుడు నేను కూడా ఈ గేమ్ని అయితే ఆడుతూ ఉంటున్నాను. అయితే ఆ గేమ్ ఏంటి ఏదో కాదు, గరీనా ఫ్రీ ఫైర్ ఇండియా అంటేనే చాలామందికి అయితే అర్థమవుతుంది. ఇప్పుడు ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అనేది వచ్చింది, కానీ ఫ్రీ ఫైర్ ఇండియా ఇట్స్ ఎమోషన్ ఫ్రెండ్స్. ఇందాక నేను చెప్పే కదా పబ్జీ బ్యాన్ అయినప్పుడు చాలామంది తిక్కనా కొడుకులే చేశారని, వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఫ్రీ ఫైర్ బ్యాన్ అయినప్పుడు నేను కూడా పబ్జీ వాళ్ళు రియాక్ట్ అయినట్టే అయ్యాను. ఇది బ్యాన్ అయింది 2022లో. ఎందుకు ఇది బ్యాన్ అయింది అంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ గేమ్ అయితే వేరు వెబ్సైట్లతో కలిసిపోయింది. లైక్ క్రోమ్ అండ్ గూగుల్ వంటి కొన్ని వెబ్సైట్లతో అయితే కలిసిపోయింది. ఏంటి అంటే ఇప్పుడు నువ్వు ఫ్రీ ఫైర్ ఆన్ చేస్తే కనుక వేరే వెబ్సైట్లలోకి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఇది చైనీసు వాళ్ళతో, అంటే చైనీసు వెబ్సైట్లతో అయితే కలిసి అయితే డెవలప్ అయిన గేమ్. అందుకని దీన్ని అయితే బ్యాన్ అయితే చేసింది మన ఇండియన్ గవర్నమెంట్. ఇంకా ఏంటి అంటే ఇది ఫారెన్ కంట్రీస్లో కూడా బ్యాన్ అయితే అయ్యింది. ఎలా అంటే ఇప్పుడు చైనీస్ వాళ్ళు, అంటే చైనా వాళ్ళు మన పర్సనల్ యూసేజ్ అండ్ పర్సనల్ కన్వర్జేషన్స్ లైక్ మెసేజెస్ అండ్ కొన్ని బ్యాంకు ట్రాన్సాక్షన్స్ వంటివి వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు అని ఇండియన్ గవర్నమెంట్ కనిపెట్టి మన గేమ్ను అయితే బ్యాన్ అయితే చేసింది. అంతేకాకుండా ఇప్పుడు ఈ గేము నాకు తెలిసి గేములన్నిటిలో కంటే బెస్ట్, అంటే ఇలా బ్యాటిల్ రాయల్ గేమ్స్లో బెస్ట్ డౌన్లోడ్స్ ఉన్నదల్లా ఈ గేమ్ ఒకటి. అంటే ఎక్కువ డౌన్లోడ్లు పొందింది కూడా ఇదే గేమ్. నెంబర్ 3 బ్యానడ్ ఇన్ ఇండియా వచ్చేసరికి ఏంటి అంటే ద బ్లూ వేల్. దీన్ని మీకు కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే చెప్తున్నాను వినండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా. దీన్ని ఏ థర్డ్ పార్టీ యాప్స్ నుంచి అయితే ఎక్కిమాకండి. దీన్ని మన ఇండియా గవర్నమెంటే కాదు, మన ప్రపంచంలో 14 దేశాలు 15 దేశాలు కలిపి దీన్ని అయితే బ్యాన్ అయితే చేశాయి. దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు అన్ని దేశాలు బ్యాన్ అయితే చేసే ఉంటాయి. ఈ గేమ్ ఏంటి అంటే ఫస్ట్ మీకు కొన్ని టాస్క్లు అయితే ఇస్తుంది. మీ చెయ్యి మీద షార్క్ బొమ్మ గీయండి, అంటే పెన్తో కాదు ఫ్రెండ్స్, చాకు పెట్టి మీరు గోక్కోవాలి. అలా కొన్ని చాలా భయంకరమైన టాస్క్లు అయితే ఇస్తుంది. చివరికి మిమ్మల్ని చనిపోమని అయితే ఈ టాస్క్ అయితే చెప్తుంది. చాలామంది దీనివల్ల సూసైడ్ చేసుకుంటా కూడా చాలా దగ్గర దాకా అయితే వచ్చారు. అందుకని ఇండియన్ గవర్నమెంట్ దీన్ని కూడా బ్యాన్ చేసింది. దీన్ని బ్యాన్ చేసింది వచ్చేసరికి 2017లో సెప్టెంబరు 22వ తారీఖు ఎప్పుడో ఫ్రెండ్స్, నాకు అంతగా తెలియదు. నేను సెర్చ్ చేసిన ఎవరు గూగుల్ లాంటివిలో సెర్చ్ చేసినా సరే చూపించలేదు డేటు. 2022లోనే ఎప్పుడో నాకు తెలిసి దీన్ని అయితే బ్యాన్ అయితే చేసింది. గేమ్ నెంబర్ 4 బ్యానడ్ ఇన్ ఇండియా. ఇది వచ్చేసరికి ఫల్యూట్ 3. ఈ గేమ్ అఫీషియల్గా ఇండియాలో అయితే బ్యాన్ అవ్వలేదు, కానీ మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చేసరికి దీనిని అయితే రిలీజ్ అయితే చేయలేదు. ఎందుకు అంటే దీనిలో బ్రాహ్మిన్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, రిలీజ్ ఉంటుంది కదా. నేను ఏ రిలీజ్ని తప్పైతే పడతలేదు వినండి.
ఏంటి అంటే రిలీజ్ అయిన ఆవులను తింటున్నట్టు ఆవుల్ని మనం ఏడిపిస్తున్నట్టు, అంటే కొంచెం న్యూడ్గా బిహేవ్ చేస్తున్నట్టు, వాటితో హార్ష్గా బిహేవ్ చేసినట్టయితే ఈ గేమ్ అయితే ఉంటుంది. అందుకని ఈ గేమ్ని మైక్రోసాఫ్టే బ్యాన్ చేసింది. ఇండియా అయితే అఫీషియల్గా అయితే బ్యాన్ అయితే చేయలేదు. ఇప్పుడు మీరు వెతుకుదామన్నా సరే ఆ గేమ్ అయితే దొరకదు, ఎందుకంటే అది ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు అఫీషియల్గా. మైన్క్రాఫ్ట్ అనేది ఫ్రెండ్స్, సారీ, మైక్రోసాఫ్టే దాన్ని రిలీజ్ అయితే చేయలేదు. ఇప్పుడు మీరు వెతుకుదామన్నా సరే ఆ గేమ్ అయితే దొరకదు, ఎందుకంటే అది ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు అఫీషియల్గా. మైన్క్రాఫ్ట్ అనేది ఫ్రెండ్స్, సారీ, మైక్రోసాఫ్టే దాన్ని రిలీజ్ అయితే చేయలేదు. గేమ్ నెంబర్ 5 బ్యానర్ ఇన్ ఇండియా, ఫాల్అవుట్ ద వెడ్జెస్. ఇది ఏంటంటే మనం ఫ్యాక్ట్ 4లో చెప్పుకున్నట్టే ఫాల్అవుట్ లాగా ఉంటుంది ఈ గేమ్ కూడా. దీనిలో కూడా కొన్ని రిలీజియన్స్ని తప్పు పెట్టేటట్టు కొన్ని ఇదైతే లెవెల్స్ అయితే ఉంటుంది. అందుకని ఇండియా అఫీషియల్గా ఇందాక మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, అదే వచ్చింది ఆడి మైక్రోసాఫ్ట్ దీన్ని బ్యాన్ చేసింది కదా అఫీషియల్గా. దీన్ని మొత్తం కలిపి కొన్ని 12.5 దేశాలు అయితే దీన్ని అయితే బ్యాన్ అయితే చేశాయి. 12.5 దేశాలండి బ్రో. అదేంటంటే 12 దేశాల్లో అయితే అఫీషియల్గా బ్యాన్ చేశాయి, కానీ మిగతా 5 దేశాల్లో కొన్ని రాష్ట్రాల్లో అయితే గేమ్ అయితే ఆడుతూ ఉన్నారు. అందుకని అయితే అలా అయితే అన్నాను. దీనిలో కూడా సేమ్ బ్రాహ్మిన్స్ చికెన్ తింటున్నట్టు అలా అయితే ఉంటుంది.